ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన వీడియోని లైక్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే నేను ప్రతిరోజు అన్ని లైవ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురాగలను. అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని లైవ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు జనవరి 21వ తారీఖున ప్రస్తుతానికి కూడా తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు ఏమీ ఇవ్వడం లేదు. డైరెక్ట్గా ఈరోజు కూడా భక్తులందరూ తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోయి మీరు దర్శనం చేసుకోవచ్చండి. మీ అందరికీ తెలుసు, వైకుంఠ ద్వార దర్శనానికి ముందు వరకు కూడా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో సర్వ దర్శనం టోకెన్లు రోజు ఇచ్చేవారు. అయితే ఈరోజు ఇంకా స్టార్ట్ చేయలేదు. తిరుపతిలోని కౌంటర్లు అన్నీ కూడా మూసేసి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి సర్వదర్శనం క్యూ లైన్లో టికెట్ లేకపోయినా కూడా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. నేను మరలా చెప్తున్నా, కౌంటర్లు మొత్తము 3 చోట్ల కూడా మూసివేయబడ్డాయి. డైరెక్ట్గా వెళ్ళిపోయి సర్వదర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోయి మీరు దర్శనం చేసుకోవచ్చండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 10 గంటలకు అంటే మరి కాసేపట్లో ఏప్రిల్ నెలకి సంబంధించి ఆర్జిత సేవలైనటువంటి ఉంజల సేవ, కళ్యాణము, బ్రహ్మోత్సవ సేవలు, అలాగే సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవ, ఈ 5 సేవలు కూడా ఈరోజు ఉదయం 10 గంటలకు మీకు విడుదలవుతున్నాయి. ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నటువంటి ఈ సేవలు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా తప్పకుండా మీరందరూ ఈ సేవ చూసుకొని ఆ తర్వాత దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా డైరెక్ట్ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల ఏప్రిల్ నెల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఉదయం 10 గంటలకు బుక్ చేసుకున్నది ఏమిటి అంటే, సేవ చూసి దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకి బుక్ చేసుకునేది కేవలం దర్శనం మాత్రమే చేసుకోగలరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ఇక ఈరోజు తిరుమల కొండపైన 5 గంటల 30 నిమిషాలకి చూడండి 50-100 రూపాయల రూములు సిఆర్ఓ ఆఫీస్లో దాదాపు 988 విడుదల చేయంగా 800 పైనే ఇంకా మీ అందరికీ ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే రూములు ఖాళీగానే ఉన్నాయి. దయచేసి మీరు అందరూ ట్రై చేయండి. రాబోయే ఫిబ్రవరి, మార్చ్లో దర్శన టికెట్ లేని వారు తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లైనా తీసుకోండి. మరికొన్ని రోజులు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే హోమం టికెట్లైనా తీసుకోవచ్చు. ఫిబ్రవరి హోమం టికెట్లు ఈ నెల 25 ఉదయం 10 గంటలకి విడుదలవుతాయి. మార్చ్ నెలకు సంబంధించి హోమం టికెట్లు ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకి విడుదలవుతాయండి. రాబోయే 2 నెలల్లో కూడా రూములు లేని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి ఉదయం 2 నుంచి 8 గంటల వరకు. అప్పటికి కూడా రాకపోతే లాకర్స్ ఉన్నాయి. రోజుకి 7000 లాకర్స్ భక్తులకి అందుబాటులో ఉంటాయి. పిఎస్సి 1, 2, 3, 5 అని. ఓకేనా? అలాగేనండి, ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏ దర్శన టికెట్ లేని వాళ్ళు ఏమాత్రం బాధపడొద్దు. నేను చెప్పినట్టు విధంగా హోమం టికెట్లైనా సర్వదర్శన టోకెన్లైనా తీసుకోండి. ఓకేనా? ఆల్రెడీ నిన్న నుంచి మనందరికీ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. తిరుమల కొండపైన ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు కావచ్చు, సిఆర్ఓ ఆఫీస్లో కళ్యాణము, సుప్రభాతము, తోమాల ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎన్ఆర్ఐ, మిలిటరీ అన్నీ. ఇక ఈ ఫిబ్రవరి, మార్చ్ నెలలో చంటి పిల్లల దర్శనాలు అంటే సంవత్సరం లోపల పిల్లల ఉచిత దర్శనాలు, అలాగే అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు అన్నీ స్టార్ట్. టికెట్ ఉన్న ప్రతి ఒక్కరూ రావచ్చు. టికెట్ లేని వారు నేను చెప్పిన విధంగా ఉచిత దర్శనము లేదా హోమం టికెట్లైనా తీసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఈ ఒక్క రోజే ఇంకా టీటీడీ వారు అయితే స్టార్ట్ చేయలేదు. చూద్దాము, రేపేమైనా స్టార్ట్ చేసే అవకాశం ఉందేమో సర్వదర్శనం టోకెన్లు. ప్రస్తుతానికైతే 2 నడక మార్గంలో అంటే అలిపిరి అయినా శ్రీవారి నడక మార్గం అయినా 2 కూడా టికెట్ లేకుండానే మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ 2 నడక మార్గంలో మీరు నడుచుకుంటూ వెళ్తే ఎటువంటి టికెట్ అయితే ప్రస్తుతానికి ఇవ్వడం లేదు. ఇక ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు ఈ నెల జనవరి 24 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయి. ఓకేనా అండి? ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అలాగే ఈ నెల 23వ తారీఖున మీ అందరికీ అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు కూడా విడుదలవుతున్నాయి. సరేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.